కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ హెర్బల్ క్రీమ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ క్రీమ్స్ అవైలబుల్ ఇన్ లైక్ దాట్ హెర్బల్ క్రీమ్స్, కోల్డ్ క్రీమ్స్, వానిషింగ్ క్రీమ్స్, నరిషింగ్ క్రీమ్స్ ఎక్సెట్రా. స్క్రీన్ క్రీమ్, మాయిశ్చరైజింగ్, యాంటీ యాక్ని క్రీమ్, యాంటీ వింకిల్, నైట్ క్రీమ్, ఫెయిర్నెస్ క్రీమ్ ఇలా చాలా ఉంటాయి. ఫస్ట్ కోల్డ్ క్రీమ్ చూద్దాము. విచ్ హెల్ప్స్ ఇన్ ద మాయిశ్చరైజింగ్ టు స్కిన్. కంపోజిషన్ వచ్చేసి బోరాక్స్, రోజ్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ బోరాక్స్, రోజ్ వాటర్ తీసుకొని హీట్ చేయాలి, డిజాల్వ్ చేయాలి లైక్ 70 degrees వచ్చేదాకా చేసిన తర్వాత నెక్స్ట్ బోరాక్స్ ఇంకా రోజ్ వాటర్ కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆక్వస్ లిపిడ్ ఫేజెస్ అనేవి తీసుకొని హోమోలోగస్గా మిక్స్ చేసుకున్న తర్వాత కాన్స్టెంట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మెయింటైన్ చేస్తూ స్టిర్ చేయాలి. ఏం లేదు ఇక్కడ ఒక బోరాక్స్ రోజ్ వాటర్ తీసుకొని వేడి చేయాలి. అంతే వేడి చేసిన తర్వాత కలిపేయాలి. కలిపేసిన తర్వాత మిక్సింగ్ కంటిన్యూడ్ అరౌండ్ 30 minutes దాకా ఈ మిక్సింగ్ అనేది కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉన్నప్పుడు రిజల్టెంట్ మిక్స్చర్ ఇస్ లైక్ అలౌడ్ ఫర్ దిస్ కూల్ అనమాట. అది హీట్ ఉన్నప్పుడు కలుపుతున్నావు కదా, అది కూల్ అయినాక ఒక 40-50 degrees వచ్చిన తర్వాత ఒక పర్ఫ్యూమ్ అనేది యాడ్ చేయాలి. సో దాట్ కూలింగ్ అయిన తర్వాత మనం బాగా కలిపిన తర్వాత వెరీ కూల్ ఐస్ కోల్డ్లో కలిపిన తర్వాత ఒక క్రీమ్ అనేది వస్తుంది, దాన్ని కోల్డ్ క్రీమ్ అంటాం. నెక్స్ట్ వానిషింగ్ క్రీమ్ చూద్దాం. వానిషింగ్ క్రీమ్ అనేది ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఆఫ్ ఎమల్షన్ లైక్ ఇట్ ఈస్ హార్డ్లీ టు విజిబుల్ వెన్ దే ఆర్ అప్లైడ్ టు స్కిన్. అంటే వేసినామా లేదా పెట్టినామా లేదా అన్నట్టు ఉంటుంది జోజోబా వానిషింగ్ క్రీమ్. సో మిక్సింగ్ ఆఫ్ వ్యాక్సింగ్ మెటీరియల్స్ ఇలా వాడతాము. స్టీరిక్ యాసిడ్ తీసుకుంటాం, లినోయిక్ యాసిడ్ తీసుకొని మెల్ట్ చేస్తాం అనమాట, హీట్ చేస్తాము. స్టీరిక్ యాసిడ్, లినోయిక్ యాసిడ్ తీసుకొని మిక్చర్ యాడెడ్ విత్ వాటర్. ఈ రెండు మెల్ట్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి జోజోబా ఎక్స్ట్రాక్ట్, ట్రైథనాల్ అమైన్, గ్లిజరిన్ యాడ్ చేస్తాం. సో దట్ తర్వాత నెక్స్ట్ పర్ఫ్యూమ్, ప్రిజర్వేటివ్ లాస్ట్లో యాడ్ చేసేసిన తర్వాత మన వానిషింగ్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ నరిషింగ్ క్రీమ్ చూద్దాం. విచ్ ఇస్ నరిషింగ్ ఆ స్కిన్ లైక్ హిమాలయ నరిషింగ్ క్రీమ్ అనమాట. ఇట్స్ మార్కెటెడ్ క్రీమ్. నెక్స్ట్ నైట్ క్రీమ్ అనేది లైక్ అప్లయింగ్ డ్యూరింగ్ దెన్ కన్సిస్ట్ ఆఫ్ మాయిశ్చరైజర్. నైట్ టైమ్ మాయిశ్చరైజింగ్ లా పనిచేస్తుంది లైక్ రీవైటలైజర్, రెజ్యూవెంటింగ్ ఒకటి రెజ్యూవెంటింగ్ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. రీవైటలైజింగ్ నైట్ క్రీమ్ బై హిమాలయ, ఇది కూడా ఒక మార్కెటెడ్ ప్రోడక్ట్. లైక్ హిమాలయ ఒక గుడ్ హెర్బల్ క్రీమ్స్ అవన్నీ వేస్తాం అనమాట, లైక్ గుడ్ వన్. నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ లైక్ దీస్ ఆర్ క్రీమ్స్ అప్లైడ్ ఆన్ ద డ్రై స్కిన్ మీద అప్లై చేస్తారు ఫర్ ద హీలింగ్ అనమాట అండ్ రిపేర్ ఆఫ్ డ్రై స్కిన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సాఫ్ట్నెస్ ఆఫ్ స్కిన్. లైక్ అలో మాయిశ్చరైజర్ క్రీమ్. లైక్ అలో మాయిశ్చరైజర్ ఎట్లా చేస్తారంటే కోకోనట్ ఈజ్ మెల్టెడ్ విత్ ద బీస్ వ్యాక్స్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత మెల్ట్ చేస్తాం, హీట్ చేసిన తర్వాత కూల్ చేసి అలోవెరా జెల్ అని యాడ్ చేసి డ్రాప్ వైజ్గా మెల్లగా వేసిన తర్వాత చాల్మోలి ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసి విటమిన్ ఈ ఆయిల్ అనేది వేస్తాం అనమాట, అంతే. నెక్స్ట్ యాంటీ అక్ని క్రీమ్. దీస్ ఆర్ ద అప్లైడ్ క్రీమ్స్ ఆన్ ద స్కిన్ సర్ఫేస్ మెయిన్లీ ఆన్ ద హెయిర్ ఫాలికల్, సెబేసియస్ గ్లాండ్. లైక్ ఎగ్జాంపుల్ హిమాలయ అక్ని పింపుల్ క్రీమ్ అనమాట. వచ్చేది ఇంకా చాలా ఉన్నాయి క్రీమ్స్. వీ విల్ కవర్ దాట్ ఇన్ నెక్స్ట్ పార్ట్. ఓకే, లైక్ part 2 ఉంటుంది దీనికి బికాస్ క్రీమ్స్ అనేవి చాలా ఉన్నాయి. దట్ కంపోజ్డ్ ఆఫ్ 9 or something. లైక్ వీ